జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మేరు సంఘ ఆధ్వర్యంలో సద్గురు అనిరుద్ధ బాపు ఆశీర్వచనాలు బ్రహ్మాండంగా నిర్వహించారు. ముంబై టీం ఆధ్వర్యంలో ప్రభాకర్ శెట్టి, చంద్రశేఖర్, రాజ్యలక్ష్మి, రాచర్ల శ్రీధర్, అనిరుద్ధ అనుభవ సంకీర్తన సద్గురు శ్రీ అనిరుద్ధ ఉపాసన ఫౌండేషన్ ద్వారా భక్తి శ్రద్ధలతో అనిరుద్ధ బాపు ఆశీర్వచనాలు గుర్తు చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, హనుమాన్లో మేటుపల్లి మేరా సంఘ అధ్యక్షులు రామగిరి సత్యం, రాపర్తి ఈశ్వర్, రామగిరి కార్తిక్, రాచర్ల విజయ్, గట్ల మారుతి, సోమరవి, శ్రీరామ్ రాజు, రామగిరి బాలకిషన్, రామగిరి రమేష్, రాధాకిషన్, రామగిరి రామస్వామి, సంఘ రమేష్, సోమ కన్నయ్య, గట్ల గణేష్, మహిళా సంఘ నాయకులు రామగిరి సుభద్ర, రాచర్ల వాణి, కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय हरे, जय जय राम कृष्ण हरे, राम कृष्ण हरे, राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय राम कृष्ण हरे, जय राम कृष्ण हरे, जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय राम कृष्ण हरे, जय राम कृष्ण हरे, जय जय राम हरे, राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय राम कृष्ण जय 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 राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय राम कृष्ण राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, राम कृष्ण हरे, जय राम कृष्ण हरे, जय राम कृष्ण हरे, राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे. राजू మనసులో ఏ కోరికను బాబు చెప్పండి. కానీ మీరే వచ్చిన బాబు విషయం కాబట్టి फोटो आप किसी को दे आपको अपने लाइफ में 9 సంవత్సరాలు అయితే పరిచయం ఉంది. కార్తీక పొందడం పుట్టినరోజు అన్నాడు. అది చెప్తాడు.
చేతులు కాదు. मैं तो बापू बापू ये बकरीद सदगुरु कौन हो सकता है? बॉम्बे में बैठ के सब कुछ आप लोग का काम करता है, ये कौन हो सकता है? ऐसा सदगुरु आपको मिला है। आपसे ये कलीग देखो, आप लोग ये कलीग का लास्ट स्टेज में है। आप लोग देखते हैं न्यूज़, रोज कितने लोग मरते हैं, कितने लोग मरते हैं। जब भी आप सदगुरु का जो लॉकेट्स आप डालते हो, दुर्मरण से भी वो बचाता है, दुर्मरण से नहीं बचाता। बहुत सारा अनुभव है, बहुत सारा चीज है। योगेश दनेश ये लोग को बल विद्या सिखाते थे बाप, बल विद्या 18 साल के बच्चे लोग योगेश और दनेश, वो लोग 300 किलो का वजन उठाते थे। 300 किलो फेंकते खींचो बच्चों। 108 यंगस्टर्स भी बापू को एक इंच भी नहीं हिला सकते। अजान बापू अजान अपना पेडियाट्रिशियन मींस क्या? बच्चे लोग का डॉक्टर। जेरियाट्रिशियन मींस बुड्ढे लोग का डॉक्टर। आप सोचो बापू ने क्यों अपना लड़के को बुड्ढे लोग का डॉक्टर बना दिया? बुड्ढे लोग घर पे नहीं चाहिए। जो बापू है ना वो वाइफ चिल्ड्रन, आपको गवर्नमेंट में काम नहीं हो रहा है, बहुत दिन से काम नहीं हो रहा है। मैं गवर्नमेंट में काम बस నాన్న అన్ని నార్మల్గా ఇది బాపు ఇవి. అలాగే ఒక క్రిస్టియన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేసి నవ్వుతారు. అంటని అమ్మ నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను, నాకు తెలుసు మాకు అనుభవం అంటే లేదు ఇక్కడ ఉండని, ఎప్పుడైనా అవసరం రావచ్చు, చివరిసారి ఒకసారి నేను చేస్తాను అంటారు. ఏ నిర్మమైనా సరే నేను రక్షిస్తాను అని వేడుకుంటుంది. వేడుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ పడవ కూడా ఈయనకి శబ్దం ఏర్పడుతుంది. కట్ట రోప్ అంటే తాళం కట్ చేయాలి అని ఆ శబ్దం ఏర్పడుతుంది. ఆయనకు అర్థం కాదు ఏం చేయాలి అర్థం కాదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఎలాగో మనం ఉండము, వాటిని ప్రజల్ని తప్పించి మనం బయటకు ఏదో కట్ట రోప్ అంటాం కదా, కట్ చేసి ఆయనకి దారి దొరుకుతుంది, మనుషుల్ని ప్రమాదం నుంచి బయట తీస్తాడు, తన కూడా బయటకు. ఇక్కడ ఇవి అంటే నా తమ్ముడు బయటకొస్తే నీ ప్రవచించని ఖచ్చితంగా నా తమ్ముడు తీసుకొస్తాను. అలాగే తమ్ముడు తీసుకెళ్తుంది ప్రవచించగా, అక్కడ తీసుకెళ్ళాక అప్పుడు బాపీకు ప్రవచనిస్తున్నాను. ఆ శబ్దం ఎప్పుడైతే విన్నాడో మాట 2 బ్యాచ్లు ఇది ఎప్పుడో విన్నామనుకుంటా, ఇది ఎవరో కాదు అనేది. మరి ఆయన ఎప్పుడు చూడలేదు, చదువు కూడా చూడలేదు. కానీ ఆ ఫోటో అంటే ఫోటో కాదు, ఆ ఫోటో అంటే నిజంగా ఆయన ఉన్నాడు. మీరు అనుకుంటారు దైవం అంటే దైవం లేదంటే లేదు. కానీ ఆయన ఇక్కడికి వచ్చారు, మన మోటి నమ్మకాలు మనం ఎట్లా నడుచుకోవాలో ఎలా చేసుకోవాలో ఇవన్నీ చెప్పడానికి వచ్చారు. అంటే మనకి సూపర్స్టిషియస్ అంటారు, అది ఇవన్నీ చాలా ఉంటాయి. మనం ఎట్లా బతకాలి మన జీవితంలో. ప్రపంచంలో ఆయన టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి మీరు ఎలా ఉంటారో ఏంటో ఇవన్నీ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. అది కూడా అక్కడ కూడా రాజు లేడీస్ కూడా ఆయన అందరికీ ఆత్మబంధంగా ఆయన ఉంటాడు. జస్ట్ ఆయన ఫోటోలకి మాట్లాడండి అంటే నిజంగా సపోర్ట్. ఈ రోజులు ఎట్లా ఉన్నారంటే మీతో ఏదైనా అవసరం ఉంటేనే మనుషులు మీతోనే ప్రేమ పెంచుకుంటారు, లేకపోతే అంతవరకు ఉంటారు. కానీ బాపు అటువంటి ఉంటారు. బాపు ఇక్కడ ఉపాసన కేంద్రాలు చేస్తారు. ఉపాసన అంటే ఉపాసం ఉండటం కాదు, ఇక్కడ అందరూ కలిసి
అందరూ కలిసి జపం చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ మనం అంటే ఇంట్లో కూడా మనం